5 minutes 5 నిమిషాలలో నీ ముందు వదినా గణేష్ చందా మళ్ళీ చేస్తా 500 రాసుకో 500 ఏంది వదినా 3000 రాసిన ఆల్రెడీ 3000 సొంత ఇల్లే కదా వదినా మీది సొంత ఇల్లా సరే నేను అన్నయ్యకి చెప్తా అన్నయ్యకి చెప్పిన తర్వాత రాసుకో ఫోన్ చేయమంట ఓకేనా కొంచెం బయటకు వెళ్ళేది సరే వదినా 3000 అక్క గణేష్ చందా తీసుకొస్తావు నేను ఆల్రెడీ రాసేసిన అక్క తీసుకెళ్ళు. అదేంటి రూపేష్ నేను ఎంత ఇస్తానో చెప్పలేదు కదా అలా ఎలా రాసావు నువ్వు అయినా ఇదేంటి 1500 రాసావు చందా నువ్వు అదేంటక్క అట్లా అంటున్నావు దేవుని కోసమే కదా దేవుని మీద భక్తి లేదా నీకు అదేంటి రూపేష్ అలా అంటున్నావు వేలకు వేల చందా రాస్తేనే దేవుడి మీద భక్తి ఉన్నట్ట మా ఇంట్లో పరిస్థితి కూడా చూసుకోవాలి కదా మా ఇంట్లో స్తోమతని బట్టి నేను చందా రాస్తాను కానీ నువ్వు ఇలా వేలకు వేల చందా రాస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి సిరి మంచిగా చెప్పినావు సిరి మీరు కూడా లేని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కదా మీరు చెప్పింది కరెక్టే వీళ్ళు ఇట్లా వేలకు వేలు చందాలు రాస్తున్నారు కాబట్టి ఇండ్లల్లో మగోళ్ళు ఉన్నా కూడా లేరు బయటకు వెళ్ళిండ్రు అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది మీరు కూడా దేవుళ్ళ పేరు చెప్పి ఇట్లా వేలకు వేలు వసూలు చేయకండి సారీ అక్క సారీ వదిన ఇక్కడ నుంచి ఎవరిని ఇంతి అంతి అని అస్సలు ఇబ్బంది పెట్టము వాళ్ళు మనస్ఫూర్తిగా సంతోషంగా ఎంత ఇస్తే అంత తీసుకుంటాము థ్యాంక్ యూ అండి